హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం గ్రూప్ 4 అలాగే ఇంటర్మీడియట్ ఈవో. ప్రధానంగా ఎక్కువ మంది పోటీ పడేది గ్రూప్ 4. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే, రైట్. ఇకపోతే మనం ప్రణాళిక గ్రూప్ 4 స్ట్రాటజీకి సంబంధించి మన మిత్రుల కోరిక మేరకు స్ట్రాటజీ అందించే ప్రయత్నం ఈ వీడియో. ఈ స్ట్రాటజీకి సంబంధించి ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. ఫస్ట్ సిలబస్, తర్వాత మెటీరియల్, తర్వాత నోట్స్, ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ సిరీస్, ఇలా ఒక ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పాను. అందులో మొదటిది ఏంటంటే సిలబస్. స్ట్రాటజీలో ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అంతా ఖచ్చితంగా చూడాల్సింది సిలబస్. పేపర్ 1, పేపర్ 2. ముందుగా పేపర్ 1 తీసుకుందాం. పేపర్ 1 సిలబస్ జనరల్ స్టడీస్లో 12 అంశాలు ఉన్నాయన్నది మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ 12 అంశాల్లో కరెంట్ అఫైర్స్, అలాగే కరెంట్ ఈవెంట్స్ అని చెప్పి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటితో పాటు జనరల్ సైన్స్, ఇలా కొన్ని అంశాలు ఉన్నాయనేది మెంటల్ ఎబిలిటీ. ఇంకొకటి కీలకమైనది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. ఇలా మనం కొన్ని అంశాలు మన పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఇప్పటి వరకు జనరల్ స్టడీస్ అనగానే రెగ్యులర్గా ఉన్నటువంటి బాట నుంచి ఈ ఎండోన్మెంట్ ఈఓకి అలాగే గ్రూప్ 4కి మాత్రం ఒక సిలబస్లో ఏది జనరల్ స్టడీస్కి సంబంధించి చిన్న చిన్న చేంజెస్ చేశారు అన్నది మీకు చెప్పాను. అందులో ప్రధానంగా ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఈ 3 విభాగాలకు సంబంధించి కాస్త చిన్న ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తావన అన్నది వేరేగా ఉంది. కాబట్టి మనం కాస్త అబ్జర్వ్ చేయాలి, సిలబస్ని కాస్త అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ ఏ విభాగాల్ని చదవాలి అన్నటువంటి అంశాలని ఆ యొక్క పాలిటీలోను, ఇండియన్ హిస్టరీలోను, ఇండియన్ ఎకానమీలోను ప్రస్తావించడం జరిగింది. జాగ్రఫీ కూడా కొంతవరకు మారింది, మీకు అది కూడా నేను వేరే వీడియో చేస్తాను. అయితే ఈ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ విభాగాలకు సంబంధించి జరిగిన చేంజెస్ ఏ రకంగా ఉన్నాయి, ఏ ఏ అంశాలు చదవాలి, ఏ ఏ టాపిక్స్ మనకి కీలకం కానున్నాయి అన్నది వీడియో చేస్తానని మీకు చెప్పాను. అందులో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాను ఒక టాపిక్. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, లేదా విభాగాలకు కలిగినటువంటి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాలకి గ్రూప్ 4 ఇండియన్ హిస్టరీ విభాగాలకి ఖచ్చితమైన తేడా ఉంది. ఏ అంశాలు ఇప్పుడు జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ గ్రూప్ 4 ఇండియన్ హిస్టరీలో భాగం కానున్నాయి, అత్యంత కీలకం కానున్నాయి, ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా, ఏ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉన్నది అన్నటువంటి అంశాలని మేము ముందుకు తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏ మెటీరియల్ చదువుతున్నారా, ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారా, లేదా ఎలాంటి రెఫరెన్సెస్ తీసుకుంటున్నారా అన్నది నాకు సంబంధం లేదు, అది మీ వ్యక్తిగతం. బట్ మీరు వెళ్తున్నటువంటి దారిలో కొన్ని అంశాలు కీలకం కానున్నాయన్నటువంటి అప్రమత్తత చేయడం నా బాధ్యతగా, మా ఛానల్ బాధ్యతగా, నన్ను వీక్షిస్తున్నటువంటి ఆస్పిరెంట్స్కి నేను ఏదో ఇతోధికంగా నా సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో పెడుతున్నాను. ఇండియన్ హిస్టరీ గ్రూప్ 4కి సంబంధించి జరిగినటువంటి చేంజెస్ని గమనించి కొంత నేను రీసెర్చ్ చేసి కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసి మేము ముందుకు పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద మీరు నోట్స్ తయారు చేసుకొని చదివితే ఖచ్చితమైనటువంటి ఉపయోగం ఉంటుంది. వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. తప్పనిసరిగా మీకు లాభం అయితే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో నష్టం అయితే జరగదు. రైట్, వీడియోలోకి వెళ్తే మనం ముందుగానే చెప్పుకున్నాం. ప్రధానంగా ఇండియన్ హిస్టరీ ఇంతకుముందు ఇప్పుడు ఎలా పేర్కొన్నారో చూద్దాం. ఇప్పుడు ఎలా చెప్పారంటే గ్రూప్ 4 అలాగే ఏవో ఎండోన్మెంట్లో సోషల్, ఎకనామిక్ and political history of modern India with emphasis on AP. చూడండి,
సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఇది విత్ ఎంపాసిస్ ఆన్ ఏపీ. మనకి క్లియర్గా గతంలో మోడర్న్ ఇండియా అంటూ ఫ్రీడమ్ మూమెంట్ అని ప్రస్తావించేవాళ్ళు. అంతేకాకుండా ఫ్రీడమ్ మూమెంట్ అంటే మ్యాక్సిమం కవర్ చేసేవాళ్ళు వీటిలో. ఫ్రీడమ్ మూమెంట్ అంటే మనం 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత నుంచి చదువుకుంటే సరిపోయేది. ప్రధానంగా యూరోపియన్ రాక క్రమం సంబంధించి అక్కడక్కడ కొద్దిగా చూసుకొని ఇండియన్ హిస్టరీ చాలా సునాయాసంగా ప్రిపేర్ అయిపోతే జనరల్ స్టడీస్ విభాగంలో ఒక 8 నుంచి 12, 13 బీట్లు కవర్ అయ్యి మనకి సేఫ్ జోన్లో ఉండేది. ఈసారి కొంచెం ఇండియన్ హిస్టరీ స్థాయి పెంచాడు. గ్రూప్ 4లో వాడు ఇచ్చినటువంటి సిలబస్ అయితే కాస్త విస్తృతంగానే ఉందని అయితే నేను చెప్పక తప్పదు. ఈ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాలో అత్యంత కీలకమైనటువంటి టాపిక్స్ మేము ముందుకు తీసుకొచ్చాను. చాలామందికి డౌట్, మోడర్న్ ఇండియా అంటే ఎక్కడి నుండి చదవాలి, ఎక్కడ ప్రారంభించాలి, యూరోపియన్ రాక నుంచి ప్రారంభించాలి, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ యూరోపియన్ రాక ముందు జరిగినటువంటి పరిణామాలు, యూరోపియన్ రాక తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అందులో కీలకమైనది ఏంటంటే 18వ శతాబ్దం నాటి భారత్లో సంస్థానాలు. మీకు చాలా సంస్థానాలు తెలుసు. మైసూరు సంస్థానం, హైదరాబాదు, కర్ణాటక, జాట్స్, ఇలా సంస్థానాలు కొన్ని ఉన్నాయి. వీటి ఆవిర్భావం అప్పుడు ఈ యూరోపియన్ల రాక ప్రభావం ఈ సంస్థానాల మీద ఎలా రకంగా ఉంది, ఈ సంస్థానాలతో ఈ ఆంగ్లేయులు చేసినటువంటి యుద్ధాలు, ఉదాహరణకి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కీలకమవుతాయి. మనం సంస్థానాల ఆవిర్భావంతో పాటు ఆ సంస్థానంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను మనం గమనించాలి. రాజకీయ పరిణామాలని మనం గమనించాలి. రైట్. తర్వాత భక్తి ఉద్యమాలు. ఇది బ్రహ్మ సమాజం దగ్గర నుంచి ఆర్య సమాజం, ప్రార్థన సమాజం, విజ్ఞానం, ఇవన్నీ చూస్తూ రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరినీ చూస్తూ అన్ని భక్తి ఉద్యమాలంటే మతపరమైనటువంటి అంశాలే కాకుండా మూఢనమ్మకాల మీద ఉన్నటువంటి నిర్మూలనకు జరిగినవి, ఆయా మత ఉద్ధరణ కోసం ఒక హిందూ అనే కాకుండా ముస్లిమ్స్ సంబంధించి అలాగే సిక్కుకు సంబంధించి జరిగినటువంటి ఉద్యమాలను కూడా మనం ఒక లుక్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదే సమయంలో మనం యూరోపియన్లు రాక తర్వాత మత మార్పిడులు జరగడం, ఆంగ్ల విద్యా విధానం రావడం, ఈ ఘర్షణలు, మత మార్పిడికి సంబంధించి జరుగుతున్నటువంటి ఘర్షణలు, అలాంటివి కూడా పైన అంత లోతుగా మనం చదవకపోయినప్పటికీ వాటి ప్రభావం ఏ రకంగా ఉంది అన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు భారత్ ఐరోపా వర్తక కంపెనీల స్థాపన, ఇదంటే కీలకం. సాధారణంగా మోడర్న్ ఇండియా అంటే ఇక్కడ నుండే ప్రారంభమవుద్ది అనుకుంటాం మనం. ఐరోపా వర్తకులు భారతదేశానికి వచ్చినటువంటి మార్గాలు, రావడానికి చేసిన ప్రయత్నాలు, చేరుకున్నటువంటి స్థావరాలు, ఏర్పాటు చేసినటువంటి స్థావరాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, వీళ్ళ యొక్క స్థావరాలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు, వాళ్ళ యొక్క విధానాలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క గవర్నర్ జనరల్స్ రాక, ఈ గవర్నర్ జనరల్స్ సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్, వారు చేపట్టినటువంటి చట్టాలు, అది భారత ఆర్థిక వ్యవస్థ మీద చూపినటువంటి ప్రభావం, అది సోషియో ఎకనామికల్. ఏ రకమైనటువంటి ప్రభావాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోను, బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోను భారతదేశంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు, అవి చూపించినటువంటి ప్రభావాలు, వాటి తాలూకా కీలక అంశాలు, రెవెన్యూ ఆర్థిక విధానాలని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైనది పత్రికా స్వేచ్ఛ. అత్యంత కీలకమైనది పత్రికా స్వేచ్ఛ. ఈ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి చేసినటువంటి పత్రికలు, అంటే స్వాతంత్రోద్యమ కాలంలో, స్వాతంత్ర ఉద్యమానికి ముందు జరిగినటువంటి
పరిణామాలు చాలా కీలకమైన పరిణామాలు ఉన్నాయి. పత్రికలు స్థాపించడం, ఆ పత్రికలు అవేర్నెస్ కల్పించడం, స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదినటువంటి పత్రికలు, ఆ పత్రికల మీద ఆ యొక్క గవర్నర్ జనరల్స్ విధించినటువంటి ఆంక్షలు, తీసుకొచ్చిన చట్టాలు, ఇలాంటివి కూడా మనకి ఇక్కడ కీలకం. ప్రెస్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. అవన్నీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ చట్టాలకు సంబంధించి మనం లోతుగా చదవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, సరిపోతుంది. ఆ రకంగా మొదటి పత్రిక ఏది, బెంగాల్ గెజిట్. తర్వాత పత్రికలు ఏవి. ఇదే సమయంలో మనం చార్టర్ చట్టాలు, మనకి చార్టర్ చట్టాలు కూడా 1773 నుంచి, అది 1773లో రెగ్యులేటింగ్ చట్టం అంటారు దాన్ని. ఆ తర్వాత నుంచి బ్రిటిష్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రకరకాల చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు చాలా 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 కీలకం. మనకి ఇండియన్ పాలిటీలో ఈ చట్టాల గురించి ఉంటాయి. అంటే భారత రాజ్యాంగ ఆవిర్భావానికి ముందు జరిగిన ఎక్సర్సైజ్ పేరుతో ఈ చట్టాలు ఉంటాయి. బట్ ఇప్పుడు అది మనకి ఇండియన్ హిస్టరీకి బాగా ఉపయోగపడుతుంది. ఇండియన్ పాలిటీకి ఎంత ఉపయోగపడిందో నేనైతే చెప్పలేను, కానీ పెద్దగా ఉపయోగపడలేదు నాకు తెలిసి. కానీ ఇండియన్ హిస్టరీకి అయితే ఈ చట్టాలన్నీ ఉపయోగపడతాయండి. ఆ చట్టాలు చేసినటువంటి గవర్నర్ జనరల్స్, ఆ చట్టాల యొక్క పరిణామాలు, ఆ చట్టాల యొక్క ఉద్దేశాలు, చట్టాలు తీసుకొచ్చినటువంటి ఇదన్నమాట ఫలితాలు, ఆ చట్టాల ద్వారా ఏర్పడినటువంటి ఫలితాలు. ఈ చట్టాల ద్వారా రెవెన్యూ ఆర్థిక విధానాలు, ఈ చట్టాల ద్వారా చేసినటువంటి రెవెన్యూ ఆర్థిక విధానాలు, ఇవి ప్రధానంగా మనం చూడాల్సిందే. ఖచ్చితంగా రెవెన్యూ ఆర్థిక బ్రిటిష్ కాలంలోను ఈస్ట్ ఇండియా కాలంలోనూ రెవెన్యూ ఆర్థిక విధానాలు మాత్రం తప్పనిసరిగా బిట్స్గా వచ్చే అవకాశం ఉంది. అది మనం బాగా చూసుకోవాలి. ఈ రెవెన్యూ ఆర్థిక విధానాల వల్ల ఏర్పడినటువంటి సమస్యలు, ఏర్పడినటువంటి కరువులు, అంటే ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి, అంటే మెయిన్ ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం జరగడం, దానికి అనుగుణంగా ఇక్కడ నీలిమందు విప్లవం లాంటివి రావడం, అంటే నీలిమందు పంటలు వేయమనడం, రైతులు దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టడం, తర్వాత ఇక్కడ ఉన్న చేనేత వ్యవస్థని దెబ్బతీయడం, మన భారత ఆర్థిక మూలాల మీద దాని ప్రభావం పడడం, మిషనరీ అన్నది భారతదేశానికి వలస రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులంతా కూడా పారిశ్రామిక రంగం వైపు మళ్ళీపోవడం, ఇలా చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ రెవెన్యూ ఆర్థిక విధానాల్లో చదవాల్సి ఉంటుంది. అలాగే సామాజిక సంస్కరణ ఉద్యమాలు, మీకు ఇంతకీ చెప్పాను, భక్తి ఉద్యమాలు, ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు కలిపి చదువుకోండి. ఎందుకంటే భక్తి ఉద్యమాలు అంటే ఆయా మత ఉద్ధరణకు సంబంధించి, ఆ మత ప్రచారానికి సంబంధించి, లేదా తీసుకొచ్చినటువంటి ఒక నైతిక విలువల్ని పెంపొందించడానికి చేపట్టినటువంటి ఉద్యమాలు. సామాజిక సంస్కరణ ఉద్యమాలు అంటే సొసైటీలో ఈ మూఢనమ్మకాలు, వాటిని అంటే మతం పేరుతోనో లేదా కులం పేరుతోనో వచ్చినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన జరుగుతున్న నష్టాన్ని పోడ్చడానికి చేపట్టినటువంటి ఉద్యమాలు ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు. కాబట్టి వీటికి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఏదైనా రెవల్యూషన్ అనమాట. ఈ రెవల్యూషను ఈ భక్తి ఉద్యమాలకి సామాజిక సంస్కరణ ఉద్యమాలకి, కాబట్టి మనం సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఈ భక్తి ఉద్యమాలు కలిపి చదువుకోవాలి. కలిపి చదువుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఇక బ్రిటిష్ విద్యా విధానాలు, భారత ఆధునిక విద్య, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. మనకి గతంలో ఇచ్చినటువంటి సిలబస్లో ఈ బ్రిటిష్ విద్యా విధానం ప్రధానంగా భారత ఆధునిక విద్యకు సంబంధించి పెద్దగా ప్రస్తావన అయితే జరగలేదు. కానీ ఈసారి ఇది టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఈ బ్రిటిష్ విద్యా విధానము అలాగే భారత్లో ఆధునిక విద్య, ఈ రెండు పార్ట్లు కూడా చాలా 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 ముఖ్యం. ముఖ్యంగా బ్రిటిష్ వారు ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చిన తర్వాత, మెకాలే విద్యా విధానాన్ని అమలు చేసిన తర్వాత, విలియం బెంటింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. దీని ఆధారంగానే భారత ఆధునిక విద్య ఈరోజు ఇప్పటి వరకు జరిగినటువంటి చేంజెస్, ఎడ్యుకేషన్ సిస్టంలో రకరకాల చేంజెస్ జరిగాయి. ఈ చేంజెస్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మళ్ళీ భవిష్యత్తులో కూడా భారత ఆధునిక విద్య ఎన్ని రకాలుగా మారింది, ఏ కమిటీలు వచ్చినాయి, ఆ కమిటీలు తీసుకొచ్చినటువంటి సిఫార్సులు ఏంటి, మనం ఇప్పుడు చూస్తున్నాం. నూతన విద్యా విధానం 2020
ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈరోజు మనం చూస్తున్నాం. దీనికి మూలాలు అనేవి ఈ ఆధునిక విద్య నుంచి ఏ రకంగా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం బేసిక్స్ అన్నమాట. ఇవి భారత ఆధునిక విద్య బేసిక్స్, ఇవి కూడా ఖచ్చితంగా మనం చదవాలి, చాలా కీలకమవుతాయి. తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలు అని మనం చదువుతాం. ఇది చాలామంది బాగా తెలిసినటువంటి అంశం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు జరిగిన తిరుగుబాట్లు మనం చూడాలి. సిపాయిల తిరుగుబాటు అన్నది చాలా కీలకమే, కానీ 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు జరిగినటువంటి అంశాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తిరుగుబాటుకి కారణాలే కాకుండా అంతకుముందు వచ్చిన తిరుగుబాట్లు ఏంటి, ఆ తిరుగుబాట్ల వల్ల ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమైనవి అన్నటువంటి అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత రైతాంగ ఉద్యమాలు, ఇది అండి ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ రైతాంగ ఉద్యమాలు కూడా 1920 అంటే 1920లోను 30లోను 40లోను డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రకరకాల భావాలతో ఏర్పడినటువంటి ఈ ఉద్యమాలు కూడా కీలకం. వాటికి నాయకత్వం వహించిన వారు, జరిగినటువంటి స్థలం, దీనిలో ఐఎన్సి పాత్ర, ఇలా మనం ఆ కోణంలో చదవాలి. తర్వాత ఆదివాసీ తిరుగుబాట్లు, ఇవి కూడా గిరిజన తిరుగుబాట్లు చాలా ముఖ్యమైనటువంటివి. వీటికి సంబంధించి ప్రతిసారి కూడా ఒక బిట్ వస్తూనే ఉంది. కాబట్టి ఆదివాసీ తిరుగుబాట్లు. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్, మనము గత ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటే ఇంతకుముందు సిలబస్లో టచ్ అయిపోయిన అంశం భారత కార్మిక వర్గం. ఈ కార్మిక వర్గం పాత్ర, భారతదేశంలో కార్మిక వర్గం అన్నది, కార్మిక చట్టాలు అన్నవి, జాతీయోద్యమంలో ఈ కార్మిక వర్గం పాత్ర, వివిధ పార్టీలు అంటే ముఖ్యంగా కమ్యూనిస్టులు, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, వాటి యొక్క నేపథ్యం, వారి యొక్క డిమాండ్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కార్మిక వర్గం కోణంలో చూడాల్సి ఉంటుంది. అలాగే విప్లవ ఉగ్రవాదం, మన జాతీయోద్యమంలో ఇది ఒక భాగం. విప్లవ ఉగ్రవాదం, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ మీద జరిగినటువంటి దాడులు కానీ, లేదా ఏ రకంగా వీళ్ళు తీసుకొచ్చారన్నది కూడా మనం చూడాలి. అలాగే భారత పెట్టుబడిదారులు జాతీయోద్యమం, ఇది కూడా కొత్త కోణం. ఇది పెట్టుబడిదారులు అంటే పారిశ్రామిక రంగం పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ పారిశ్రామిక విప్లవాన్ని ఏ రకంగా ఉపయోగించుకోగలిగారు, దాన్ని మన జాతీయోద్యమంలో వీళ్ళ పాత్ర ఏ రకంగా ఉంది, మన జమీందారీ విధానం, జమీందారీ తిరుగుబాట్లు, జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ పెట్టుబడిదారులతో వారికి ఉన్నటువంటి అనుబంధాలు కానీ ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. లేకపోతే స్వాతంత్ర పోరాటం, ఈ స్వాతంత్ర పోరాటాన్ని మనం ముఖ్యంగా కొన్ని విభాగాలుగా చదవాల్సి ఉంటుంది. ఏంటంటే అతివాదులు, మితవాదులు, అలాగే గాంధీ, ఇలా 3 విభాగాలుగా చదవాల్సి ఉంటుంది. అతివాదుల పాత్ర, మితవాదుల పాత్ర, గాంధీ పాత్ర. అంతేకాకుండా ఐఎన్సి పాత్ర, ప్రధానంగా ఐఎన్సి స్థాపించిన ముందు ఉన్నటువంటి పార్టీలు లేదా సంఘాలు, ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు, ఈ ఐఎన్సి విడిపోవడం, మితవాదులు కానీ అతివాదులు కానీ విడిపోవడం, ఆ తర్వాత గాంధీ నేతృత్వం వహించడం, ఇలా స్వాతంత్ర పోరాటాన్ని మనం విభిన్న కోణాల్లో చదవాల్సి ఉంటుంది. ఇది మనం స్వాతంత్ర పోరాటం అనేది మనం ముందు నుంచి గత ఎగ్జామ్స్ నుంచి చదువుతున్నాం కాబట్టి దీని గురించి మనం పెద్దగా చర్చించక్కర్లేదు. మీ అందరికీ తెలుసు, స్వాతంత్ర పోరాటంలో 1885లో ఐఎన్సి స్థాపన తర్వాత 1904లో స్వదేశీ ఉద్యమం, 1905లో వందే మాతరం, తర్వాత హోమ్ రూల్ లీగు, తర్వాత చంపారణ సత్యాగ్రహం, 1920 సహాయ నిరాకరణ, జలియన్ వాలా దుర్ఘటన, తర్వాత సైమన్ కమిషన్ రాక, రౌండ్ టేబుల్ సమావేశాలు, క్విట్ ఇండియా మూమెంటు, స్వాతంత్ర పోరాటం ముగింపు. ఇది మీ అందరికీ తెలిసి ఇవన్నీ మీరు చదువుకుంటారు. అయితే ఇక్కడ చాలామందిలో మీరు ఇంకా డౌట్ ఉంటుంది, ఇదంతా సార్ చెప్తున్నారు, బట్ ఇక్కడ మోడర్న్ ఇండియా విత్ ఎంపాసిస్ ఆఫ్ ఏపీ అన్నారు కదా. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఇక్కడ చదవాల్సింది ఏంటి? చాలామందికి డౌట్ ఏంటంటే ఏపీ హిస్టరీ ఎంత మేర ఉపయోగపడుతుంది అని చాలామంది మిత్రులు నాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఏపీ హిస్టరీ మొత్తం చదవాలని, ఏపీ హిస్టరీ మొత్తం చదవక్కర్లేదండి. ఇక్కడ మీకు కనిపించినటువంటి అంశాల్లో కొన్ని ఏపీకి వర్తిస్తాయి. మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఏంటి భారత్లో ఐరోపా వర్తక సంఘాల స్థాపన, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వర్తక సంఘాల స్థాపన జరిగింది. అది చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఈ వర్తక సంఘాలు స్థాపించారు, దానికి ఎవరు అనుమతులు ఇచ్చారు,
ఏ గవర్నర్ జనరల్ కాలంలోనూ లేదా ఏ పాలకుడు కాలంలోనూ ఏ చోట ఈ వర్తక సంఘాలు ఏర్పాటైనాయి అన్నది ఒకటి సంవత్సరాలతో సహా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెవెన్యూ ఆర్థిక విధానాలు ఇవి ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావం చూపినాయి. ఇక సామాజిక సంస్కరణ ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేపట్టినవి, మన ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు మన సంస్కర్తలు ముఖ్యంగా కందుకూరు వీరేశలింగం ఇలాంటివన్నీ మనం తెలిసే ఉంటుంది మీకు అందరికీ. మనం ఏపీ హిస్టరీలో మోడర్న్ ఏపీ హిస్టరీ కానీ బాగా చదువుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. మోడర్న్ ఏపీ హిస్టరీలో కొన్ని అంశాలు, బ్రిటిష్ విద్యా విధానాలు, భారతదేశ ఆధునిక విద్యకు సంబంధించి ఏపీలో జరిగినటువంటి చేంజెస్, అసలు మిషనరీస్ రాక మెయిన్ ఎక్కడెక్కడ మొట్టమొదటి మిషనరీ ఎక్కడ స్థాపించారు, ఆ మిషనరీ ద్వారా ప్రభావము ఎక్కడెక్కడ పాఠశాలలు ఈ మిషనరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తారు, ఇలాంటివి మనం చూడాల్సి ఉంది. అలాగే సిపాయిల తిరుగుబాటు, భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగిన స్థలాలు, నాయకత్వం వహించిన వారు, అణిచివేసిన వారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడెక్కడ సిపాయిల తిరుగుబాటు జరిగింది, దాన్ని నేతృత్వం వహించిన వారు ఎవరు అణిచివేశారు, జరిగినటువంటి సంఘటన. అలాగే రైతాంగ ఉద్యమాలు, భారతదేశంలో జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి నాయకత్వం ఎవరు వహించారు, వాటి పరిణామాలు ఏంటి. ఆదివాసీ తిరుగుబాట్లు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆదివాసీ తిరుగుబాట్లు ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి నేపథ్యం ఏమిటి. కార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాలు వాటి యొక్క పాత్ర. విప్లవ ఉగ్రవాదం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా అల్లూరి సీతారామరాజుకు సంబంధించి మనం నేర్చుకుంటాం. లేకపోతే స్వాతంత్ర పోరాటం కూడా మనం ఆంధ్రప్రదేశ్ కోణంలోనే భారతదేశం చదువుతూ ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలి. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏపీ హిస్టరీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటివి కొన్ని టాపిక్స్ని కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇవి ఇండియన్ హిస్టరీ కోణంలో మీరు చదువుకుంటారు. ఏపీ హిస్టరీలో అత్యంత కీలకం, తప్పనిసరిగా జనరల్ స్టడీస్ కోసం చదవాల్సిన అంశాలని నేను ఇదే రకంగా మీకు డైరెక్ట్గా టాపిక్స్ రూపంలో ఇచ్చిస్తాను. మీకు ఇలా చెప్పడం కన్నా అది చేయడం బెటర్ నాకు అనిపిస్తుంది. మీకు అలా ఇస్తాను. ఆ రకంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ వరకు సమగ్రంగా మన దగ్గర ఒక నోట్స్ లాగా, ఒక సబ్జెక్ట్ లాగా, ఒక కంటెంట్ లాగా ఉంటుంది. తద్వారా మనం ఉపయుక్తం. మెయిన్ ఏంటంటే గ్రూప్ 4 జనరల్ స్టడీస్ విభాగంలో హిస్టరీ విభాగం వరకు మనం స్ట్రాంగ్గా తయారవడానికి ఉంటుంది. ఇదే రకంగా ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.